ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. మా స్కూల్లో ఒక యాక్టివిటీ చేయించానండి. ఇది మేధస్సుకు సంబంధించినటువంటి యాక్టివిటీ అవుతుంది. ఇక్కడ మనం రెక్టాంగిల్ గీసాను. రెక్టాంగిల్లో ఒక లైన్ గీసుకొని అవన్నీ టీ కప్పులన్నీ వరుసగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ విద్యార్థుల చేతుల్లో ఒక బాల్ ఇచ్చాను, ఫుట్బాల్ ఇది. ఈ బాల్తో వాళ్ళు తన్నినప్పుడు కాలుతోనే తన్నాలి, రేచిన కాలుతోనే తన్నాలి. ఈ తన్నినప్పుడు అవి కరెక్ట్గా వాటి మీద టచ్ అవుతాయి, తగిలి ఈ రెక్టాంగిల్ బయటకు వచ్చినటువంటివి కౌంట్ కింద లెక్క తీసుకోవడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. చూద్దామా ఇప్పుడు? పాపా ఎగరవాక. ఓకే, వేయమ్మా. చూడండి, ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ పక్కకు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకరు చాలా సేపు నుంచి ఆడుతున్నారండి. మళ్ళీ చూడండి, ఓకే, 2-3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ లక్కగా అది రావడం జరగదు. చూడండి, ఆ పాప కూడా మిస్ అయిపోయింది. నెక్స్ట్ దానికి కరెక్ట్ డైరెక్షన్ చూసుకోవాలి మీరు. వీళ్ళందరూ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్. ఇంకొంచెం వెనక్కి జరగాలి, ఇంకొంచెం వెనక్కి పోవాలి. ఇక్కడ ఉండాలి, ఇది లైన్, డెడ్ లైన్ ఇది. ఓకేనా? కానీ కింద పడలా, అటు వెళ్ళిపోవాలన్నమాట అవి గెలవాలంటే మనం. పెట్టేసేయండి. నెక్స్ట్ తెచ్చుకోపో, బాల్ తెచ్చుకోండి మెల్లగా మెల్లగా. చూడండి, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకెవరు? ట్రై చేయండి. లై, ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫెయిల్ అయిపోయింది. ఇంకా నువ్వు కరెక్ట్గా చూడాలి ఎవరు గెలుస్తారో మరి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాలి, ఇంకా కొంచెం. రైట్, వెరీ గుడ్. చూడండి, సూపర్ సక్సెస్. క్లాప్స్. సిక్సర్ కొట్టింది అమ్మాయి, సిక్సర్. వెళ్ళాను. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తే చివరికి ఒక పాప గెలవడం జరిగింది. మరి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీ స్కూల్ కూడా మీరు ఏదైనా చేసుకోండి. చాలా తక్కువ ఖర్చు. మీరు 100 రూపీస్ పెట్టారంటే ఇలాంటివి చాలా వస్తాయి మనకి టీ కప్పులు. ఇవి తెచ్చుకొని స్కూల్లో పెట్టుకున్న నా ఛానల్స్లో చాలా వాటిలో చూపిస్తున్నాను. వీటిని మల్టీపర్పస్గా ఎలా వాడాలో, మరి కలర్స్ పరంగా వాడచ్చు, మరి క్లాస్ రూమ్లో లెటర్స్ రాయించుకోవడం జరుగుతుంది. మరి మీ అందరూ నచ్చిందా? నచ్చినట్టయితే క్లాప్స్ కొట్టండి. మీ స్కూల్ కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.